బయట 10 అవర్స్ 15 అవర్స్ కూడా కొడుతుంటారు. $2,000, $3,000, $5,000 కూడా. మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్ గా యుఎస్ కి వస్తుంటే వర్క్ రియాలిటీ ఏంటి, ఒక స్టూడెంట్ ఎంత ఎర్న్ చేస్తారో తెలుసుకుందాం. కొంతమంది అంటారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లక్షల్లో ఎర్న్ చేసి వాళ్ళ ఫీజు వాళ్ళే కట్టేసుకుంటారని, మరి కొందరు అంటారు వాళ్ళు సర్వైవ్ అవ్వడమే కష్టమని. నేను నా స్టూడెంట్ లైఫ్ లో ఉన్నాను, ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసాను. నాకు తెలుసు ఒక స్టూడెంట్ ఎంత ఎర్న్ చేస్తారని. ఈ వీడియోలో ఒక 7 విషయాలు చెప్తాను. ప్రతి ఒక్క స్టెప్ లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తాను. ఎవరైతే యుఎస్ కి ఇప్పుడిప్పుడే వచ్చారో లేదా రావాలనుకుంటున్నారో మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఉంది. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చూపించండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి. జాబ్ ఎలా తెచ్చుకోవాలి? ఇప్పటికే ఈ క్వశ్చన్ కమెంట్స్ లో చాలా మంది అడిగారు. నేను మీకు రియాలిటీ చెప్తాను. ఒక 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ ది ఆన్లైన్ ద్వారా కాలేజ్ వాళ్ళ వెబ్సైట్ లో మనం డైరెక్ట్ గా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. నేను ఎఫ్ఎస్యు లో చదువుతాను కాబట్టి ఎఫ్ఎస్యు స్టూడెంట్ జాబ్స్, ఎఫ్ఎస్యు ఆన్ క్యాంపస్ జాబ్స్ ఇలా సెర్చ్ చేస్తే, అంటే మీ కాలేజ్ నేమ్ ప్లస్ ఎక్స్ట్రా ఇది కానీ సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఓపీఎస్ అని చెప్పైతే ఉంటాయి, అంటే టెంపరీ జాబ్స్. ఈ జాబ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తే ఒక 70 జాబ్స్ కి అప్లై చేశాక నాకు గార్డెనింగ్ జాబ్ వచ్చింది. $15 per hour పే చేస్తారు. మీరు కాలేజ్ వాళ్ళ వెబ్సైట్ లో చెక్ చేస్తూ ఉండండి, జాబ్స్ కి అప్లై చేస్తూ ఉండండి, ఒక జాబ్ వస్తుంది. సెకండ్ ది రెఫరల్. మీకు టెలిగ్రామ్ లో ఎవరైనా పరిచయం అయితే డైరెక్ట్ గా మీరు వాళ్ళని అడగచ్చు రెఫర్ చేయమని. అలా కాకుండా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అన్నా లేదా సీనియర్స్ పరిచయం అయితే ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడిగితే వాళ్ళు మనకి ఇక్కడ వచ్చాక చెప్తారు. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తారు రెస్టారెంట్ సూపర్వైజర్ కి. అలా మనకి డైనింగ్ లో ఈజీగానే జాబ్ వస్తుంది. నాకు తెలిసిన ఒక బ్రదర్ వాళ్ళ సిస్టర్ కి ఇలాగే రెఫర్ చేశారు. వచ్చిన 1 వీక్ నే తనకి జాబ్ అయితే వచ్చింది. మీలో 90% మెంబర్స్ దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు, బయట పార్ట్ టైం జాబ్స్ ఎలా తెచ్చుకోవాలని చెప్పి. మీరు వెళ్ళి సీనియర్స్ అడిగితే బ్రో మా వాళ్ళకే లేవు, మీకేమి ఇప్పించగలుగుతాం అని అంటారు. మీకు సీనియర్స్ లేదా ఫ్రెండ్స్ గాని పరిచయం ఉంటే వాళ్ళు మీకు జాబ్ అయితే రికమెండ్ చేస్తారు. ఇలా ఈజీగా జాబ్ వస్తుంది. ఇలా మీకు సీనియర్స్ తెలీదు, కంప్లీట్ గా న్యూ గా పోతుంటే మీరు ఏదైతే ఏరియాలో ఉంటారో ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న గ్యాస్ స్టేషన్స్, లిక్కర్ స్టోర్, మోటల్స్, రెస్టారెంట్ కి వెళ్ళి అడగచ్చు ఏమైనా జాబ్స్ ఉన్నాయని చెప్పి. వాళ్ళు అప్పుడు మనకు సంబంధించిన ఫోన్ నెంబర్ అండ్ మన నేమ్ అయితే తీసుకుంటారు. నేమ్ కూడా మీరు ఏదైనా ర్యాండమ్ నేమ్ ఇవ్వచ్చు, మీ నేమ్ కాకుండా. ఇలా ఏదైనా జాబ్ గా ఉందనుకోండి, వాళ్ళైతే కాంటాక్ట్ చేస్తారు. తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తారు. నాకు ఫస్ట్ జాబ్ డైనింగ్ లో వచ్చింది. ఈ జాబ్ ఎలా వచ్చిందంటే నేను లింక్డ్ఇన్ లోకి వెళ్ళి ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ అని చెప్పి సెర్చ్ చేశాను. అలా సెర్చ్ చేసి అక్కడ పీపుల్ అని చెప్పి ఆప్షన్ ఉంటది, దాన్ని సెలెక్ట్ చేస్తే ఆ కాలేజ్ లో ఎవరైతే చదువుతున్నారో ఆ కాలేజ్ ఎవరైనా పని చేస్తున్నా ఆ లిస్ట్ అన్ని వస్తాయి. అక్కడ మనకి కొన్ని ఇండియన్ నేమ్స్ అయితే కనిపిస్తుంటాయి కదా. ఇలా ఒక 10 మందికి మెసేజ్ చేశాక ఒకరు రిప్లై ఇచ్చారు. వాళ్ళు ఈజీగా డైనింగ్ జాబ్ వస్తుందని చెప్పారు. ఆ డైనింగ్ జాబ్ సంబంధించిన వెబ్సైట్ లింక్ నాకు షేర్ చేశారు. నేను అప్లై చేసుకున్నాను. నాతో పాటు నాకు టెలిగ్రామ్ లో పరిచయం అవుతారు కదా, వాళ్ళు కూడా ఆ డీటెయిల్స్ షేర్ చేశాను. వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఇప్పుడు అందరం కలిసి ఒక దగ్గర పని చేశాము. స్టార్టింగ్ లో ఎలాంటి జాబ్స్ వస్తాయి? డైనింగ్ జాబ్. మనలో ఎక్కువ మంది చేసేది ఈ డైనింగ్ జాబ్. ఈ జాబ్ ఈజీగా వస్తుంది. మనకి క్యాంపస్ లో రెస్టారెంట్స్ ఉంటాయి కదా, సబ్వే, చిక్ ఫిలే, ఇలా వీటిలో వర్క్ చేస్తుంటారు. సెకండ్ ది లైబ్రరీ అసిస్టెంట్ గా, రిసెప్షనిస్ట్ గా, ఫ్యాకల్టీ కింద టీచింగ్ అసిస్టెంట్, డిపార్ట్మెంట్ లో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ గా, రీసెర్చ్ అసిస్టెంట్ గా చేస్తూ ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గా, అంటే అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ఉంటాయి కదా అవన్నీ చేస్తూ ఉంటారు. క్యాంపస్ అంబాసిడర్ గా, అంటే యూనివర్సిటీని ప్రమోట్ చేస్తూ, టెక్ సపోర్ట్ గా, ఫెసిలిటీస్ అండ్ మెయింటెనెన్స్, ఇలా చాలా జాబ్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఎక్కువగా స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎన్ని అవర్స్ వర్క్ చేయొచ్చు అంటే 20 అవర్స్ లీగల్ గా వర్క్ చేయొచ్చు అని మనందరికి తెలుసు. సమ్మర్ బ్రేక్ లో 40 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా స్ప్రింగ్ బ్రేక్ ఉంటదండి, దాంట్లో కూడా మనం 40 అవర్స్ వర్క్ చేయొచ్చు. అయితే ఇవన్నీ మనం లీగల్ గా వర్క్ చేసుకునేది. ఇవి కాకుండా బయట కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. మరి ఎన్ని అవర్స్ చేస్తారంటే కొంతమంది 60 అవర్స్, 70 అవర్స్, 100, 120 అవర్స్ వీక్ కి పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్కమ్ మనలో అందరికి యుఎస్ కి రావడానికి నెంబర్ 1 రీజన్. అయితే మీరు స్టూడెంట్ లైఫ్ లో ఇక్కడ మినిమం వేజ్ $12. సెప్టెంబర్ 30th ఒక రూల్ వచ్చింది. ఇలా ప్రతి ఇయర్ డాలర్ పెంచుకుంటూ 2026 కల్లా $15 మినిమం వేజ్ చేస్తారు. మనం వీక్ 20 అవర్స్ వర్క్ చేస్తాం కాబట్టి మంత్లీ 80 అవర్స్ అవుతుంది. అంటే మినిమం వేజ్ 12 అవర్స్ ఇచ్చినా $960 మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మీకు టీచింగ్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ ఈ జాబ్స్ గాని వస్తే $25 వరకు పే చేస్తారు. ఇదే ఒక స్టూడెంట్ కి వచ్చే హై ఇన్కమ్. అంటే మనకి మంత్లీ 80 అవర్స్ వర్క్ చేస్తాం కాబట్టి $2000 మనం ఎర్న్ చేసుకోవచ్చు. మినిమం $960 నుండి మాక్సిమం $2000 వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు. టాక్సెస్ కూడా మనకు ఉంటాయి. ఇవి కాకుండా ఇందాక కొన్ని జాబ్స్ మనం చూసాం కదా, ఆ జాబ్స్ లో మనకి $14
కొన్ని జాబ్స్ 17-18 అవర్స్, ఇవన్నీ మనకి ఈ రేంజ్ మధ్యలోనే సాలరీ అయితే ఉంటది. మరి బయట పార్ట్ టైం జాబ్ చేసి ఫీజు కట్టచ్చా? ఈ క్వశ్చన్ మీలో చాలా మందికి ఉంటది. బయట మనం ఎక్కడ పార్ట్ టైం జాబ్ చేసినా అరౌండ్ $9 to $15 మధ్యలో పే చేస్తారు. కొంతమంది స్మార్ట్ గా ఏం చేస్తారంటే క్యాంపస్ లో వర్క్ చేస్తారు, అదే విధంగా బయట కూడా పార్ట్ టైం జాబ్ చేస్తారు. క్యాంపస్ లో ఒక 3 days పని చేస్తుంటారు, బయట ఒక 2 days 3 days ఇలా వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది బయట పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు, బయట 10 hours 15 hours షిఫ్ట్ కూడా కొడుతుంటారు. ఇలా మీరు వర్క్ చేస్తే మంత్లీ $2,000, $3,000, $5,000 కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మన కరెన్సీలో మినిమం ₹1,00,000 నుండి ₹4,00,000 వరకు ఎర్న్ చేస్తుంటారు. జస్ట్ క్యాంపస్ జాబ్ చేసే మనం సర్వే అవ్వచ్చా అని మీకు డౌట్ ఉండొచ్చు. మనం మినిమం వేజ్ తో వర్క్ చేస్తే $960 వస్తాయి కదా, దాంట్లో ఫుడ్, గ్రాసరీస్, యూటిలిటీస్ ఇవన్నీ తీసేసిన $100-200 మీకు అరౌండ్ పర్ మంత్ మిగులుతాయి. ఇలా క్యాంపస్ జాబ్ బయట జాబ్ చేస్తూ వచ్చిన 1-2 months కే కొంతమంది సెట్ కూడా అవుతుంటారు. కొంతమందికి 3 months 4 months అవుతున్నా పార్ట్ టైం జాబ్లు దొరకట్లేదు. కొంతమంది స్టూడెంట్స్ కి క్రేజీ లైఫ్ స్టైల్ ఉంటది, ఇక్కడికి రాగానే కార్ కొంటారు. దీనికి ఒక 3 reasons ఉంటాయి. ఫస్ట్ ది ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళే కాలేజ్ ఫీజు కట్టేస్తారు, పిల్లలకి ఒక ప్రతి 2-3 months కి మనీ పంపిస్తారు. ఇది కాకుండా వాళ్ళు 20 hours వర్క్ చేస్తుంటారు, అప్పుడు ఆ వచ్చే డబ్బులన్నీ వాళ్ళకి ఎంజాయ్మెంట్ కి పోతాయి. ఇలా మంచి ప్లేసులు తిరుగుతారు, ఎంజాయ్ చేస్తుంటారు. సెకండ్, టీచింగ్ అసిస్టెంట్, GA వీటిలో ఏదొచ్చినా మనకి కాలేజ్ ఫీజు వే ఆఫ్ అయిపోయి దీంతో పాటు ఒక మంచి ఇన్కమ్ వస్తుంది, అప్పుడు కూడా కారు కొనడం ఇలా చేస్తుంటారు. మూడోది, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంటది, 2-3 స్టూడెంట్స్ కలిపి తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్ లైఫ్ లో ఎక్కువగా స్టడీస్ మీద ఫోకస్ చేయండి. క్యాంపస్ లో కెరీర్ ఫేర్లు, కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి, వాటికి ఏం వెళ్ళాంలే అని మీరు అనుకోవచ్చు. నేను స్టార్టింగ్ లో పోలా, కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పరిచయం అయింది, అలా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, తర్వాత జాబ్ వచ్చింది. ఎప్పుడు పార్ట్ టైం జాబ్, లోన్ కట్టాలి, ఫీజు క్లియర్ చేస్తాము, ఇవే కాకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళడానికి ట్రై చేయండి. మనకి కాలేజ్ లైఫ్ ఒక్కసారి వస్తుంది. మనకి బ్యాచిలర్స్ నుండి మాస్టర్స్ కి వచ్చాము, ఖచ్చితంగా PhDకి అయితే వెళ్ళము. ఈ కాలేజ్ లోనే మనం ఎంత చేయగలుగుతాం అంత చేయొచ్చు. మెమరీస్ ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటికే కన్సల్టెన్సీలో వేల మంది ఉన్నారు, చాలా మందికి జాబులు రావట్లేదు. మనం కూడా అలా కాకూడదంటే స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి. నేను కూడా ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను. నాకు కెరీర్ ఫేర్ లో ఒక జాబ్ వచ్చిందని చెప్పాను కదా, ఆ జాబ్ ఏంటి, నేను ఎంత ఎర్న్ చేస్తానో అని మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న రైట్ సైడ్ వీడియో మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. ఈ వీడియో కింద ఇది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఈ వీడియోని ఒక లైక్ వేసి 500 likes టార్గెట్ ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఏదైనా టాపిక్ పైన మీకు వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, వీడియో చేస్తాను. బాయ్.